పీఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే పొలం ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి వేయడం అయితే జరుగుతుంది. అయితే చాలా మంది రీసెంట్ గా కొత్త రేషన్ కార్డు కోసం పీఎం కిసాన్ అమౌంట్ పడే వాళ్ళ పేర్లు కూడా డిలీట్ చేయించి మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ అయితే చేసుకున్నారు. అసలు ఈ పీఎం కిసాన్ అమౌంట్ వచ్చేవారు రేషన్ కార్డు డిలీట్ చేయించుకొని మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ కూడా చేసుకున్న వాళ్ళకి ఈ అమౌంట్ వస్తాయా రావా అని చాలా మంది కామెంట్ చేయడం అయితే జరిగింది. అందుకోసమని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంవత్సరానికి 6000 ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే చాలా మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా పేర్లు అయితే తొలగించుకున్నారు. అసలు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనంటే, ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఎవరికైతే వస్తున్నాయో వారి పేర్లను అలాగే ఉంచి ఈ పీఎం కిసాన్ అమౌంట్ రాని వాళ్ళు, అంటే వాళ్ళ పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు డిలీట్ చేయించుకొని కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేశారు అనంటే, ఒక 4 మెంబర్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఒక్కరే ఉంటే వాళ్ళకి అమౌంట్ పడే వాళ్ళైనా సరే తెలియకుండా అనుకోకుండా వాళ్ళ పేరైతే డిలీట్ చేయించి మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేశారు. కానీ ఇది ఆన్లైన్లో రికార్డు మాత్రం పాత రేషన్ కార్డు నంబరే ఉంటుంది. అసలు ఇట్లా డిలీట్ చేయించి మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేశారు. మళ్ళీ వాళ్ళకి కొత్త రేషన్ కార్డు కూడా రావడం అయితే జరిగింది. ఇంతకుముందు పీఎం కిసాన్ అమౌంట్ పడుతున్నప్పుడు రేషన్ కార్డు నంబర్ వేరే ఉంది. ఇప్పుడు డిలీట్ చేయించి మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళొక రేషన్ కార్డు నంబర్ అయితే ఉంది. అసలు ఇట్లాంటి వాళ్ళకి అమౌంట్ వస్తాయా రావా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఎవరి దగ్గర లేదు. ఎందుకనంటే ఈ పీఎం కిసాన్ అమౌంట్ 20వ విడత వరకు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. ఈ 21వ విడత చూస్తే గానీ తెలియదు. లేదంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీ దగ్గరలోని ఏఈఓ అధికారిని అయితే సంప్రదించండి. దీనికోసం మరికొంతమంది ఏమంటున్నారనంటే, అది పొలానికి సంబంధించిన విషయము. మీరు రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు డిలీట్ అయినా మీకు ల్యాండ్ డీటెయిల్స్ అయితే మీ పొలము సర్వే నంబర్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి దానికి రేషన్ కార్డుతో సంబంధం అయితే లేదు. కంపల్సరీగా అమౌంట్ పడతాయని మరికొంతమంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. అసలు ఈ పీఎం కిసాన్ అమౌంట్ రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించుకొని కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసిన వాళ్ళకు వస్తాయా రావా, ఇట్లాంటి విషయాలు తెలుసుకొని కూడా మన ఛానల్లో మరొక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ అమౌంట్ ఏ అకౌంట్లో పడుతున్నాయని చాలా మందికి ఇప్పటి వరకు కూడా అర్థమైతే కావడం అయితే లేదు. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే పడుతున్నాయి. మీ ఆధార్ కార్డుతో చెక్ చేస్తే కూడా మీకు ఏ బ్యాంకు ఖాతాలో అమౌంట్ జమ అవుతున్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మీకు ఒకవేళ తెలియకుంటే మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి మీకు ఏ బ్యాంకు ఖాతాలో పడుతున్నాయో తెలుసుకోండి. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ అమౌంట్ 20వ విడత చాలా మందికి పడలేవు. అట్లాంటి వాళ్ళకు కూడా 21వ విడత అవి ఇవి కలిపి వేస్తారని అయితే తెలుస్తుంది. ఇలాంటి పూర్తి సమాచారం తెలుసుకొని కూడా మన ఛానల్లో మరొక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి ప్రభుత్వ పథకాలు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, జాబ్ నోటిఫికేషన్ గురించి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో కండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.